నమస్తే. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు కడప పర్యటనలో భాగంగా అక్కడ ఉండే రైతుల్ని రెచ్చగొడుతున్నట్లుగా కూడా మరో ఉద్యమానికి దారి తీపుతున్నట్టు కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు. సో వాటి గురించి ఒకసారి డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతోటి పొలిటికల్ అనలిస్ట్ డివిఎస్ గారు ఉన్నారు. వెల్కమ్ చెప్తాం. హలో సార్. నమస్తే. నమస్కారం సార్. ఎస్ సార్, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ కామెంట్స్ తోటి రైతుల్ని రెచ్చగొడుతున్నారా అంటే ఏమంటారు? అంటే ఎక్కడ పోగొట్టుకున్నాడో అక్కడ ఎత్తుకునే ప్రయత్నమా? ఏదో ఉహుం. ఇంగ్లీష్ లో ఏదో సామెత ఉంటుందన్నమాట. అంటే జగన్మోహన్ రెడ్డి తన ప్రతిష్ట, తన అధికారం రైతుల్లో పోగొట్టుకున్నాను కాబట్టి ఇప్పుడు ఈ రైతు బాట పట్టాడా? అంటే ఇప్పుడు జనం ఆలోచించేది ఏంటి? నీకు అవకాశం ఇచ్చావు ముఖ్యమంత్రిగా, ఉహుం. నువ్వేం ఉద్ధరించావు రైతుల్ని? ఎస్. 5 ఏళ్లు జగన్మోహన్ రెడ్డి హయాంలో రైతులకు ఏం న్యాయం చేశాడు? ఇప్పుడు అన్యాయం జరిగిందని గగ్గోలు పెట్టడానికి. ఉహుం. ఆ రోజు అరటి సమస్య లేదా? జగన్ 5 ఏళ్లలో అరటి రైతులను అంత ఉద్ధరించాడా? ఏమైంది ఆ పులివెందుల బనానా ప్రాసెసింగ్ యూనిట్? ఎస్ సార్. పెట్టాడా? పులివెందుల బనానా ప్రాసెసింగ్ యూనిట్ పెడతానన్నాడు, ఎందుకని పెట్టలేదు? నిజంగా నీకు అరటి రైతుల పైన అంత మేలుంటే ఉహుం. నువ్వు బీమా చేసావా? నీ హయాంలో బీమా అందిందా? అతను మాట్లాడుతూ నా హయాంలో అరటి రైతులకు బీమా ఇచ్చానంటున్నాడు. బ్లండర్. ఎస్ సార్. ఎన్ని అబద్ధాలు మాట్లాడుతున్నాడు! అంటే క్రాప్ ఇన్సూరెన్స్ కట్టకపోతే, ప్రీమియం ఇతను చెల్లించకపోతే ఆ రోజు చంద్రబాబు అసెంబ్లీలో బైఠాయించాడు. ఉహుం. రాత్రి, అర్ధరాత్రి కూడా ఆయన అసెంబ్లీ నుంచి బయటకు రానన్నాడు. ఎందుకు చంద్రబాబు రైతు బీమా కోసం మరి బైఠాయించాల్సి వచ్చింది నువ్వు ముఖ్యమంత్రిగా? ఆ ఎస్ మరుసటి సార్. రోజు ఎందుకు ప్రీమియం కట్టావు? ఆయన ఉహుం. ఒత్తిడి తట్టుకోలేకే కదా ఆ రోజు నువ్వు పట్ట బీమా కట్టింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి బీమా గురించి అంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఎస్ క్రాప్ సార్. ఇన్సూరెన్స్ గురించి ఆయన మాట్లాడితే ఆయన గాలిపోతుంది. ఉహుం. ఇప్పుడు కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ చెప్పాడు. ఏమని? జగన్ హయాంలో 3 ఏళ్లు పంట బీమా అసలు ప్రీమియం కట్టలేదు, 3,000 కోట్ల నష్టం చేశాడు. ఓకే. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా రైతులకి క్రాప్ ఇన్సూరెన్స్ లో 3,000 కోట్ల నష్టం చేశాడని చెప్పింది ఎవరు? చంద్రబాబు కాదు, పవన్ ఎస్ సార్. కళ్యాణ్ కాదు, ఉహుం. కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ చెప్పాడు. ఎక్కడ? పార్లమెంట్ లో చెప్పాడు. ఉహుం. ఇప్పుడు ఇంకా నువ్వు నంగి నంగి మాటలు మాట్లాడితే, నక్క వినయం చూపిస్తే, ముసలి ఎస్. కన్నీరు కారిస్తే జనం నమ్ముతారా? ఎస్. ఇప్పుడు తనేంటి, మామిడి రైతులు అన్నాడు. చంద్రబాబు ప్రభుత్వం మరి మామిడి రైతులకి 250 కోట్ల మేలు చేసింది. ఉహుం. అతను పొగాకు రైతులు అన్నాడు. జగన్మోహన్ రెడ్డి పొగాకు రైతులు అంటే మరి చంద్రబాబు ప్రభుత్వం 300 కోట్లు ప్రయోజనం కల్పించింది. ఉహుం. ఉల్లి రైతులైనా, లేకపోతే నిన్న ఎందుకు అరటి రైతులు అంటున్నావు? ఇవాళ ఎస్. మరి హెక్టార్కి 50,000 ఇస్తామన్నాడు అచ్చెన్నాయుడు. ఇప్పుడు హెక్టార్కి 50,000 ఇస్తామన్నారు, 1,200 రూపాయలు కొంటామన్నారు. ఎస్ సార్. ఇప్పుడు ఒకటి, నువ్వు సమస్య లేవనెత్తటం కాదు కదా. నువ్వు లేవనెత్తిన సమస్యను నువ్వు అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడితే అప్పుడు ప్రజలు నీకు ఓటేసినందుకు ఆ ఓటుకి నువ్వు న్యాయం చేసినట్టు అవుతావు. ఉహుం. పులివెందుల ఎమ్మెల్యేగా నీ బాధ్యత ఏంటి? వచ్చావు, ఓకే, సంతోషం. అరటి రైతును పలకరించావు, మరీ సంతోషం. మరేదో మాట్లాడావు, ఓకే. ఈ మాట్లాడింది నువ్వు ఎక్కడికి తీసుకెళ్ళాలి? శాసనసభకి తీసుకెళ్ళాలి. అవును. అసెంబ్లీలో నువ్వు గళమెత్తాలి, అది జగన్మోహన్ రెడ్డి నిలదీయాలి. గారు ఇక్కడ ఉండలేదు కదా సార్. మామూలుగా ఏపీలోనే ఆయన స్థావరం ఉండలేదు అనుకుంటా. అంటే పోనీ అక్కడికి వెళ్ళు, బెంగళూరులో అసెంబ్లీలో మాట్లాడు. అక్కడికి రానిరా? రానియరు కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అంటే ఒక జోకర్ గా మారాడు, ఒక ఎస్ సార్. బఫూన్ గా మారాడు. ఎందుకు ఇంత నవ్వుల పాలవుతున్నాడు? ఎంతమంది నాయకులను మనం చూడలేదు? ఎంతమంది రాజకీయ పార్టీలు పెట్టలేదు? ప్రపంచ చరిత్రలో, దేశ చరిత్రలో ఏ రాజకీయ పార్టీ అయినా అసెంబ్లీకి వెళ్ళను అందా? ఉహుం. ఏ ఎమ్మెల్యేలైనా మేము అసెంబ్లీలో అడుగు పెట్టాం అన్నారా? మన రాష్ట్రంలో కాదు, ఏ రాష్ట్రంలో అన్నా నువ్వు విన్నావా, చూసావా ఈ పరిస్థితి ఏంటి? ఒకటి, నువ్వు వెళ్ళి అక్కడ భంగపడితే
పరాభవింపబడితే, నిన్ను అవమానిస్తే నేను వెళ్ళలేదన్నావు. ఓకే. ఉమ్. ఏం జరిగింది నీకు అవమానం? అసెంబ్లీ ఎగ్గొట్టడానికి ఆ రోజు చంద్రబాబు అంటే ఆయనకు అవమానం జరిగింది. ఆయన భార్యని మీరు చాలా ఇబ్బందిగా మాట్లాడారు. అట్లాగే కరుణానిధిని అవమానించారు, జయలలితను అవమానించారు కాబట్టి వాళ్ళు ఎగ్గొట్టారు అసెంబ్లీ. మేము ఉమ్. వెళ్ళం అని భీషణ ప్రతిజ్ఞ చేశారు. ప్రజలు వాళ్ళకి అండగా నిలబడ్డారు. నువ్వేం ప్రతిజ్ఞ చేశావు? నిన్నెవరు అవమానించారు? అంటే నువ్వేంటి, నిన్ను ఓడించటమే నువ్వు అవమానంగా ఫీల్ అవుతున్నావా? ఎస్ సార్. ప్రజలు నిన్ను అవమానించారనా? అంటే ప్రజలు నీకు ఓటేయకపోతే ప్రజలు నిన్ను అవమానించారు కాబట్టి నేను అసెంబ్లీకి వెళ్ళనని నువ్వు భీషణ ప్రతిజ్ఞ చేశావా? ఉమ్. నువ్వు చెరువు మీద అలిగితే ఏమవుద్ది? ఎస్ సార్. ఎవరిది ఎండుద్ది? ఇవాళ ఇవాళ ప్రజల మీద అలిగితే జగన్మోహన్ రెడ్డికే ఎండుద్ది. ఉమ్. ఇప్పుడు ఎందుకు వచ్చావు నువ్వు? ఏం చెప్పావు? ఏం చేశావు? ఇప్పుడు రైతులు రెచ్చగొట్టి ఉద్యమం చేసే విధంగా చేస్తున్నారంటే ఏమంటారు సార్? అంటే ఈయన రెచ్చగొడితే రెచ్చిపోయే పిచ్చోళ్ళ రైతులు? జగన్ నైజం వాళ్ళకి తెలియదా? ఉమ్. ఇప్పుడు ఇతను ఎలా అంటాడో వాళ్ళకి తెలుసు కదా. ఇతను అసెంబ్లీకి వెళ్ళి అక్కడ ఒత్తిడి చేస్తే, అక్కడ ఓ వీరంగం గనక చేస్తే నమ్ముతారు. ఎస్ సార్. అబ్బో, అసలు నిజంగా నాయకుడురా నాయన, పులి అని చెప్పి అతనికి ఏదో హీరో వర్షిప్ మళ్ళా డెవలప్ అయ్యే అవకాశం ఉంది. ఎస్ సార్, లేకుంటే ఇప్పుడు జెడ్పీటీసీ ఎన్నికల్లో ఘోర పరాజయం అయింది కదా అక్కడ వైసీపీ. సో దాన్ని ఇప్పుడు పూర్తి చేసుకోవడానికి ఇట్లా వస్తున్నారు అనుకోవచ్చా? అది అసలు విషయం. ఏది? ఉమ్. పులివెందుల జెడ్పీటీసీలో డిపాజిట్ పోయిన తర్వాత అడుగు బెట్ల. ఉమ్. ఇప్పుడు వచ్చాడు అనమాట. ఏది? ఈ వంకన్న పులివెందుల ఆ ముఖం చూడటానికి వచ్చాడా? ఉమ్. అంటే రేపు పొద్దున అసలు ఇతను పులివెందులలో ఓట్లు అడిగే నైతికత ఎక్కడిది? ఎస్. అసలు పోటీ చేస్తాడా? అసలు పార్టీ ఉంచుతాడా, పీకేస్తాడా? అసలు ఏంటి తన యొక్క సీరియస్నెస్? ఇది మనం అడిగే ప్రశ్న కాదు, జనం అడిగే ప్రశ్నలు అన్నమాట. ఇప్పుడు ఆ రోజు మామిడి రైతులు అన్నాడు, ఎస్ లేదా సార్. బంగారుపాలెం మార్కెట్ యార్డుకి అన్నాడు, ఓ పెద్ద సినిమా చేశాడు, ఒక 5 ట్రాక్టర్లు మామిడికాయలు పోసి తొక్కించుకుంటూ పోయాడు. అవును. నేను అనుకున్నా, ఇప్పుడు ఇవాళ పులివెందుల పర్యటన అనగానే ఒక 5 ట్రాక్టర్లు అరటిగెలలు ఎక్కించుకుని తొక్కించుకుంటూ పోతాడేమో అనుకున్నా. పర్వాలా, ఆ పిచ్చి పని ఏమీ చేసినట్టు లేడు. ఆ? ఎస్ సార్. జగన్మోహన్ రెడ్డి తను చెప్పింది చెయ్యాలి. ఎస్. చేశానని ప్రజల్లో ఒక రకమైనటువంటి ఆ, అవగాహన పెంచాలి. ఇదెక్కడి సగం సగం మేళమా నాకైతే అర్థం కావట్లేదు. ఇప్పుడు ఆఫ్ టికెట్ అన్నారు ఈయన్ని. ఈయన పుట్టాడను, ఆఫ్ టికెట్ అను వాళ్ళ ప్రత్యర్థులు విమర్శలు చేస్తారు. ఇప్పుడు నెల్లూరు నాయకులు ఆనం వెంకటరమణారెడ్డి, లేకపోతే ఆనం రామనారాయణ రెడ్డి ఎవరు అన్నారు ఆఫ్ టికెట్ గాడు అని ఏదో అంటారు. అదే కనపడుతుంది మనకి. ఎస్ సార్. నిజంగా జగన్ ఫుల్ టికెట్ అయితే అరటి రైతుల సమస్యలు నిన్న విన్నాయి. అతను నిన్న చెప్పింది అసెంబ్లీలో మాట్లాడితే నువ్వు ఫుల్ టికెట్, ఎస్. లేకపోతే సగం సగమే కదా. ఎస్. ఇదెక్కడి సగం గోల? ఆ? ఇప్పుడు ఒకటి, ఈయన చిత్తశుద్ధి ప్రజలు సందేహిస్తున్నారు. నేను తనకు మొన్న ఓటమికి ప్రధాన కారణం రైతులు కాబట్టి మళ్ళా రైతుల మెప్పు పొందాలనా? నువ్వు రైతుల్ని రెచ్చగొడతారు, ఏదైనా ఉద్యమం చేస్తాడా అని మీరు అంటున్నారు. ఉద్యమం చేసేంత సీన్ లేదు. ఉద్యమం చేసేవాడైతే మీరు అన్నట్టు బెంగళూరు బాడు కదా. ఎస్ సార్. ఇప్పుడు ఎక్కడున్నాడు? రేపు పొద్దున అటు నుంచి అటేనా? అట్టే సార్. తటాపుటా సత్తూరు మళ్ళీ బెంగళూరు వెళ్ళిపోతాడా? మళ్ళా ఎస్. బుధవారం వస్తాడా? మళ్ళా శుక్రవారం పోతాడా? ఇదెక్కడి కొరియర్ సర్వీసు? ఆ? ఇది బెంగళూరు టు యలహంక, యలహంక టు తాడేపల్లి. ఆ? ఎస్ సార్. దురదృష్టం అన్నమాట. ఒక నాయకుడిగా నీ నుంచి ప్రజలు కోరుకునేది ఇది కాదు. రైతులు కోరుకునేది ఇది కాదు. ఆ, కార్మికులు కోరుకునేది ఇది కాదు అన్నమాట. నిజంగా నాయకత్వ లక్షణాలు ఉంటే, వీళ్ళ నాన్న ఉన్నాడు రాజశేఖర్ రెడ్డి, ఆయన క్షేత్రస్థాయి పర్యటనలు చేశాడు, ఫీల్డ్ విజిట్స్కి వెళ్ళేవాడు, ఆయన పాదయాత్ర చేశాడు, రైతుల కష్టాలు విచారించాడు. ఓకే. కానీ అసెంబ్లీలో గొంతెత్తేవాడు. అసెంబ్లీ అసెంబ్లీలో రాజశేఖర్ రెడ్డి యొక్క విమర్శలే అతనంత నాయకుడిగా ఎదిగేలా చేశాయి. ఎస్ సార్.
అప్పట్లో చంద్రబాబు ముఖ్యమంత్రిగా, ప్రతిభా భారతి స్పీకర్గా, రాజశేఖర రెడ్డి ప్రతిపక్ష నాయకుడిగా హోరా హోరీగా ఉండేది. ఎస్ సార్. ఏది చంద్రబాబు వర్సెస్ రాజశేఖర్ రెడ్డి అసెంబ్లీలో జరిగేటటువంటి యుద్ధాన్ని చూడటానికి ప్రతి ఒక్కళ్ళు టీవీ స్క్రీన్లకు అతుక్కుపోయేవాళ్ళు. ఓకే. ఏది రాజశేఖర రెడ్డి మరి విమర్శిస్తూ ఉండేవాడు. ఉహుం. అమ్మా అమ్మా అంటుండేవాడు ఎవరిని, ప్రతిభా భారతిని. అధ్యక్ష అధ్యక్ష అంటుండేవాడు. ఆ వాయిస్, ఆయన యొక్క హావభావాలు, ఆయన యొక్క ఆ విరుపులు, ఆయన సెటైర్లు, అతన్ని హీరో వర్షిప్ వచ్చాయి. ఆ? ఎస్ సార్. చంద్రబాబు ముఖ్యమంత్రిగా రాజశేఖర రెడ్డికి ఆయనకి హోరా హోరీగా జరుగుతుంటే అది కదా ప్రజలు కోరుకునేది. ఎస్ సార్, బట్ ఇక్కడ జగన్మోహన్ ఇప్పుడు రెడ్డి గారు అసెంబ్లీకే వెళ్ళట్లేదు. జగన్మోహన్ రెడ్డి కూడా ఇదే విధంగా రేపు 11 మంది ఎమ్మెల్యేలు అయినా సరే అసెంబ్లీకి గనక వెళ్ళి ఈ అరటి రైతుల మీద యుద్ధం చేశామనుకో, అబ్బో, అసలు మామూలు ఇమేజా? ఉహుం. ప్రయన్న పాత్రుడు వర్సెస్ జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు వర్సెస్ జగన్మోహన్ రెడ్డి. ఒకసారి నువ్వు ఊహించుకో. ఎస్ సార్. చూసావా ఫీలింగ్స్ ఎట్ట మారిపోయాయి? నీకే చూడబుద్ధి అవుతుంది కదా. ఎస్ సార్. జగన్ నుంచి ప్రజలు కోరుకునేది అది. అవును. అబ్బే, జనం కోరుకునేది జగన్ ఎందుకు చేస్తాడు? జనం కోరేది చేసేవాడు జగన్ కాదు. జగన్ కోరేది మాత్రం జనం చేయాలంట. ఉహుం. ఏది 2.0 కోరుతున్నాడు, అది ఎస్ జనం సార్. చేయాలి. ఉహుం. చేస్తారా? జనం కోరేది నువ్వు చేస్తే, నువ్వు కోరేది జనం చేస్తారు. ఓకే. ఓకే. ఇది కదా లాజిక్. ఈ ఎస్ లాజిక్ సార్. మిస్ అయ్యాడు. ఉం? ఉహుం. ఏంటి ఎస్ మరి ఆ సార్. లాజిక్ తెలుసుకుంటాడా? తెలుసుకుంటారు సార్, చూద్దాం నెక్స్ట్ అంటే రాజకీయాల్లో. తెలుసుకునేవాడు జగన్మోహన్ రెడ్డి ఎలా అవుతాడు? ఓకే సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. నమస్తే.